హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి 2025 సంబంధించి డైలీ బిట్స్ కంటిన్యూ చేస్తున్నాం. 3వ తరగతి ఈవీఎస్ సెమిస్టర్ 2. దీంతో 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి నుంచి 6 వీడియోల రూపంలో మొత్తంగా 96 బిట్లు కంప్లీట్ అయిపోతాయి. ఆటలో ఆటగాళ్ళ సంఖ్య ఇంపార్టెంట్, అది కూడా గుర్తుంచుకోవాలి. ఇక వీడియో చూద్దాం. 1వది, మట్టి ఇళ్లలో పైకప్పుగా దేనిని ఉపయోగిస్తారు? వెదురు, గడ్డి, రేకులు, మట్టి దెబ్బలు. ఆన్సర్ ఆప్షన్ డి, మట్టి దెబ్బలు. మట్టి ఇళ్ళలో మొత్తంగా గోడలు, పైకప్పు కూడా మట్టి దెబ్బలతోనే నిర్మిస్తారు. ఆన్సర్ ఆప్షన్ డి, మట్టి దెబ్బలు. అలాగే రెండవ క్వశ్చన్, మట్టి ఇల్లు అనేది క్రింది ఏ రకమైన ఇల్లు? కచ్చా ఇల్లు తాత్కాలిక నివాసం, పక్కా ఇల్లు తాత్కాలిక నివాసం, కచ్చా ఇల్లు శాశ్వత నివాసం, పక్కా ఇల్లు శాశ్వత నివాసం. ఆన్సర్ ఆప్షన్ సి, కచ్చా ఇల్లు శాశ్వత నివాసం. ఇక్కడ కచ్చా ఇల్లు శాశ్వత నివాసం ఎందుకు అన్నారంటే, శాశ్వత నివాసం అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయడానికి అవ్వదు. మూవింగ్ అయితే తాత్కాలిక నివాసాలు, మూవింగ్ అవ్వకపోతే శాశ్వత నివాసాలు. అలాగే మట్టి ఇల్లు కచ్చా ఇల్లుకి సంబంధించింది, పక్కా ఇల్లు అవ్వదు. అందుకు ఆన్సర్ ఆప్షన్ సి. 3వది, రోడ్లు తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లు ఎన్ని రకాలు? 3, 4, 5, 6. ఆన్సర్ ఆప్షన్ డి, 6. ఆ పదార్థాలని, రోడ్లకు వాడే పదార్థాలను బట్టి రోడ్లు ఎన్ని రకాలు విభజించారంటే 6 రకాలు. 4వది, ఈ చిత్రం దేనిని తెలుపును? స్విచ్ ఆఫ్ ఇంజిన్, రెస్ట్రిక్టెడ్ రోడ్ ఏరియా, నో పెట్రోల్ ఇన్ పెట్రోల్ బంక్, నన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, స్విచ్ ఆఫ్ ఇంజిన్. స్విచ్ ఆఫ్ ఇంజిన్కి సింబలే ఈ రౌండ్, బ్లూ రౌండ్లో ఆశ్చర్యాత్మక సింబల్ అనమాట. సో గుర్తుంచుకోండి, ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది 3వ తరగతి సెమిస్టర్ 2లో. 5వది, సంజ్ఞల ద్వారా భావ వ్యక్తీకరణ జరపాలంటే బాగా పనిచేయాల్సిన జ్ఞానేంద్రియం? చర్మం, కన్ను, ముక్కు, నాలుక. ఆన్సర్ ఆప్షన్ బి, కన్ను. సంజ్ఞల ద్వారా భావ వ్యక్తీకరణ, సంకేతాలు కనబడాలి కాబట్టి బాగా పనిచేయాల్సిన జ్ఞానేంద్రియం ఏది అంటే కన్ను. నెక్స్ట్ 6వది, పరోక్ష భావ వ్యక్తీకరణ కానిది? కరచాలనం, మెసేజ్ చేయడం, దూరదర్శిని చూడడం, ఫోన్ కాల్ మాట్లాడడం. ఆన్సర్ ఆప్షన్ ఏ, కరచాలనం. కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ, మిగతా 3 కూడా పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ. సో పరోక్ష భావ వ్యక్తీకరణ కానిది కరచాలనం, షేక్ హ్యాండ్. 7వది, కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి. అయితే ఇది ఏ భావ వ్యక్తీకరణ? రసాయన భావ వ్యక్తీకరణ, దృశ్య భావ వ్యక్తీకరణ, శ్రవణ భావ వ్యక్తీకరణ, స్పర్శ భావ వ్యక్తీకరణ. ఆన్సర్ ఆప్షన్ బి, దృశ్య భావ వ్యక్తీకరణ. మిగతా కుక్కలకు తన సంతోషాన్ని తోక ఊపడం ద్వారా తెలుపుతుంది కాబట్టి ఇది దృశ్య భావ వ్యక్తీకరణ, చూడడం ద్వారా భావ వ్యక్తీకరణ, దృశ్య భావ వ్యక్తీకరణ. 8వది, క్రింది వానిలో దృశ్య భావ వ్యక్తీకరణ ఏది? తోడేళ్లు ఊల పెట్టడం, బబూన్లు దువ్వుకోవడం, పిల్లులు వస్తువులను రుద్దడం, తేనెటీగలు వ్యాగల్ డ్యాన్స్ చేయడం. ఆన్సర్ ఆప్షన్ డి, తేనెటీగలు వ్యాగల్ డ్యాన్స్ చేయడం అనేది దృశ్య భావ వ్యక్తీకరణ. తోడేళ్లు ఊల పెట్టడం శ్రవణ భావ వ్యక్తీకరణ, బబూన్లు దువ్వుకోవడం స్పర్శ భావ వ్యక్తీకరణ, పిల్లులు వస్తువును రుద్దడము రసాయనిక భావ వ్యక్తీకరణ. సో ఆన్సర్ ఆప్షన్ డి. 9వది, టెన్నికాయిట్ ఆటకి ఉండాల్సిన ఆట వస్తువులు? టెన్నిస్ బాల్, నెట్, టెన్నిస్ బ్యాట్, షటిల్ బ్యాట్, నెట్, రింగ్, నెట్. ఈ ఆటకి వస్తువులు లేవు. ఆన్సర్ ఆప్షన్ సి, రింగ్ మరియు నెట్. రింగు, నెట్ ఉండేదే టెన్నికాయిట్ ఆట. రింగ్ విసురుతాం కదా, ఆ ఆట పేరే టెన్నికాయిట్. 10వది, మన రాష్ట్ర క్రీడలో ఒక జట్టులో ఉండాల్సిన ఆటగాళ్ల సంఖ్య? 6, 7, 8, 5. మన యొక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దాని క్రీడ కబడ్డీ. కాబట్టి కబడ్డీ ఆటగాళ్ళ సంఖ్య 7. ఆన్సర్ ఆప్షన్ బి, 7. కబడ్డీలో ఉండే ఆటగాళ్ళ సంఖ్య 7. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 11వది, ఉత్తర మరియు పశ్చిమ దిక్కుల మధ్య ఉండే మూల ఏది? నైరుతి, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం. ఆన్సర్ ఆప్షన్ సి, వాయువ్యం. ఉత్తరకి పశ్చిమకి ఆ 2 దిక్కుల మధ్యన ఉండే మూల ఏది అంటే వాయువ్యం. ఉత్తరకి తూర్పుకి మధ్యన ఉండేదైతే ఈశాన్యం, అలాగే పశ్చిమకి దక్షిణకి మధ్య ఉండేది నైరుతి, అలాగే దక్షిణకి తూర్పుకి మధ్య ఉండేది ఆగ్నేయం. ప్రతి మూల, ప్రతి దిక్కుల మధ్యన ఉండే మూల కూడా మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మ్యాచింగ్ అయినా ఇవ్వవచ్చు, సింపుల్గానే ఉంటుంది. 12, ఈ చిత్రం పటాలలో దేనికి ఉపయోగిస్తారు? పటాల్లో ఈ చిత్రం దేనికి ఉపయోగిస్తారు? పాఠశాల, హోటల్, అపాయం, వాటర్ ట్యాంక్. ఆన్సర్ ఆప్షన్ డి, వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్ గుర్తుగా ఈ చిహ్నాన్ని పటాల్లో ఉపయోగిస్తారు, వాటర్ ట్యాంక్ గురించి. బొమ్మల్లో కూడా ప్రశ్నలు వచ్చే సందర్భాలు ఉంటాయి. 13వది, స్థానిక క్రీడ కానిది? త్రోబాల్, కోతి కొమ్మచ్చి, నేలాబండ, ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ ఏ, త్రోబాల్. త్రోబాల్ అనేది స్థానిక క్రీడ కాదు. కోతి కొమ్మచ్చి, నేలాబండ ఇలాంటివన్నీ కూడా స్థానిక క్రీడలు. స్థానికేతర రావాలి మనకి. 14, క్రింది వానిలో ఇండోర్ గేమ్ కానిది? చైనీస్ చెక్కర్స్, టేబుల్ టెన్నిస్, వామన గుంతలు, ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ డి, ఏది కాదు. చైనీస్ చెక్కర్స్, టేబుల్ టెన్నిస్, వామన గొంతులు ఈ 3 కూడా ఇండోర్ గేమ్సే. కాబట్టి ఇండోర్ గేమ్ కానిది ఏది కాదు, ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. ఆన్సర్ ఆప్షన్ డి, ఏది కాదు. 15వది, ఖోఖో ఆటలో ఆటగాళ్ళ సంఖ్య? 12, 10, 9,
11. ఆన్సర్ ఆప్షన్ ఏ 12. ఖోఖో ఆటలో ఆటగాళ్ళ సంఖ్య 12. జనరల్గా అయితే 15 మంది ఉంటారు, 3 సబ్ అనమాట. సో ఆటలో పాల్గొన్నది అయితే 12 మంది. ఖోఖో ఆటలో ఆటగాళ్ళ సంఖ్య 12 మంది. ప్రతి ఆట దాని ఆటగాళ్ళ సంఖ్య చూద్దాం. క్రికెట్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ 11, ఫుట్బాల్ 11, బాస్కెట్బాల్ 5, పోలో 4, హాకీ 11, బేస్బాల్ 9, రగ్బీ ఫుట్బాల్ 15, వాలీబాల్ 6, ఐస్ హాకీ 6, కబడ్డీ 7. గుర్తుంచుకోండి, క్రికెట్, ఫుట్బాల్, హాకీ 11, బాస్కెట్బాల్ 5, పోలో 4, బేస్బాల్ 9, రగ్బీ ఫుట్బాల్ 15, వాలీబాల్ 6, ఐస్ హాకీ 6, కబడ్డీ 7. చాలా ఇంపార్టెంట్. జీకేలో అయినా అడిగే సందర్భాలు ఉంటాయి. జీకే పరంగా కూడా ఇది ఇంపార్టెంట్. గేమ్స్, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ దానికి సంబంధించి. 16వ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. గోడలు, పైకప్పులు, రాతితో కట్టే ఇల్లులు క్రింది ఏ ప్రాంత జిల్లాలో ఎక్కువ కనిపిస్తాయి? ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ సి రాయలసీమ. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా గోడలు, పైకప్పులు రెండు కూడా రాతితో కట్టే ఇల్లులు ఎక్కువగా కనిపిస్తాయి అక్కడ దొరికే సౌకర్యాలను బట్టి. ఇది ఫ్రెండ్స్, 3వ తరగతి నుంచి కూడా సెమిస్టర్ 2 నుంచి కూడా ఈవీఎస్ నుంచి దాదాపుగా నేను తయారు చేయగలిగిన టాప్ మోస్ట్ 16 బిట్స్ ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎన్నొచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆటలు, ఆటగాళ్ళ సంఖ్య చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటు జీకే పరంగా, అటు ఈవీఎస్లో సైన్స్ పరంగా కానీ సోషల్ పరంగా కానీ ఇవ్వచ్చు. ప్రతి బిట్ కూడా మనకు ఇంపార్టెంటే, ప్రతి లైన్ కూడా డిఎస్ఎల్ ఇంపార్టెంటే. బుక్ దాటి బయటకు వెళ్ళడం మనకు తెలుసు కాబట్టి బుక్స్నే మరలా రివిజన్ చేస్తూ కాన్సెప్ట్ వైజ్గా అవగాహన చేసుకుంటూ చదివితే ఎటువంటి బిట్ ఇచ్చినా సరికైనది, సరైనది, మ్యాచింగ్ చేయడం, సంబంధించినది ఎలాంటివి ఇచ్చినా మనం ఏపీడిఎస్సి 2025లో మనకంటూ ఒక జాబ్ వచ్చేలా చదివితే ఎలాంటి బిట్ ఇచ్చినా చేసే సందర్భం మనకి 100కు 100% ఉంటుంది. కాబట్టి ప్రతి బిట్ని చాలా జాగ్రత్తగా చదవండి. మీకోసమే డైలీ మార్నింగ్, ఈవినింగ్ ప్రతి వీడియోతో మీ ముందుకు ఎలాంటి బిట్స్ రూపంలో అందించడానికి హార్డ్ వర్క్ చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఉదయం, సాయంత్రం వీడియో తప్పకుండా వస్తుంది. ఇలానే క్లాస్ వైజ్గా లేదా టాపిక్ వైజ్గా లేదా సబ్జెక్ట్ వైజ్గా ఏదో ఒకటి కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్దాం. ఇలా నెక్స్ట్ పెర్స్పెక్టివ్, అలాగే జీకే కరెంట్ అఫైర్స్, అలాగే సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు ఏదో ఒకటి టాపిక్ ఎంచుకొని దానికి ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోదాం. సో ఏదో ఒక టాపిక్ అయినా కంప్లీట్ అవుతుందనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాని నుంచి బిట్లు కూడా ఇన్ డెప్త్గా నేర్చుకోవడం కూడా జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. 3వ తరగతి ఈవీఎస్ సెమిస్టర్ 2. దీంతో 3, 4, 5 తరగతిలో ఈవీఎస్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఓవరాల్గా 96 బిట్స్ అనేవి కూడా మీకు ఎన్నిసార్లు చూసుకోవచ్చు, రివిజన్కి కూడా వీలవుతుంది. బిట్లు ఏదో చూసాము అన్నట్లు కాకుండా ఏవైతే డిఫికల్ట్గా కనిపించే ఒక దగ్గర రాసుకోండి. ఎప్పుడైనా మనం ఖాళీగా ఉండేటప్పుడు లేజర్ టైంలో అలాంటి బిట్లను ఒకసారి చెక్ చేసి చదివితే చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా డిఎస్సికి చదివేటప్పుడు ఇలానే ఏదైనా కాన్సెప్ట్ చదివితే నాకు నేనుగానే కొన్ని బిట్లు తయారు చేసుకుని లాస్ట్లో ఒక పేజీలో రాసుకుని ఉంచేవాడిని. ఏదైనా బుక్ తీయాల్సి వస్తే ఆ పేజీని మరలా బిట్స్ తీసి ముందుగా చేసి ఎక్కడైతే డిఫికల్టీగా మనకు అనిపిస్తుందో ఆ టాపిక్ని ఎక్కువగా చదవడం, మిగతా వాటిని ఈజీగా, లిబరల్గా, వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోవడం చేసేవాడిని. అలా సెల్ఫ్ మేకింగ్ బిట్ల వల్ల నాకు చాలా ఉపయోగపడింది. సో మీరు కూడా ఈ బిట్లని మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.